కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు భయపడి వైసీపీ నాయకులు ఊరు వదిలి వెళ్లిపోతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దళితులపై కూటమి నాయకులు దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారని, సాల్మన్ రాజ్ కుటుంబానికి ఎవరు భరోసా కల్పిస్తారని ప్రశ్నించారు. బాబా అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారంటూ మండిపడ్డారు. మందా సల్మాన్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం, 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పిన్నెల్లి గ్రామం నుండి 200 దళిత కుటుంబాలను వెళ్లగొట్టారని కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. మందా సాల్మన్ పిల్లల గ్రామానికి చెందినటువంటి ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఊర్లోకి వెళితే పోలీసుల సహాయంతో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారని భయపడి ఊరు బయట బ్రతుకుతున్న సాల్మన్ భార్యకు సుస్థి చేయడంతో అనివార్యంగా ఊళ్ళోకి రావాల్సి వచ్చింది. ఆయన ఊహించినట్టుగానే ఆయన్ని కొట్టి అతి దారుణంగా చంపారు. దీనిలో పోలీసులు ముద్దాయిలకు సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే 10వ తారీఖున ఆయన మీద దాడి జరిగితే అదే రోజున ఆయన తమ్ముడు సోదరుడు ఫోన్ చేసి చెప్తే పోలీసు రియాక్ట్ కాలేదు. 11వ తారీఖున భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయలేదు. 12వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికేట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే 12వ తారీఖున రిజిస్టర్ చేశారు. కోమాలో ఉన్న పేషెంట్ అని డాక్టర్ సర్టిఫికేట్ చేసిన దాన్ని కూడా చూసుకొని P24 చేశారు. చూసారు చిత్రం ఏంటో, ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ చేయాల్సింది P24 చేశారు. దానికన్నా ముందు ఏం చేశారు తెలుసా, పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు, సాల్మనే కొట్టాడని. ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు. ఇదే విషయాన్ని పోలీసులు నిర్లక్ష్యమైనటువంటి విధానాలు డీజీపీ గారి యోధాన్ని వచ్చాం, ముందుగా ఇంటిమేట్ చేసి వచ్చాం. అప్పిరెడ్డి గారు లెటర్ రాశారు, మెయిల్ ఇచ్చారు, మేము వాళ్ళు 11 గంటలకు వస్తామని. సమాధానం లేదు. 4 మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరం వచ్చాం. చాలాసేపు అక్కడ కూర్చున్నాం, సమాధానం లేదు. నేను ఒకటే అడిగాను, అక్కడ సిఐ గారు ఉంటే, అయ్యా డీజీపీ గారిని అడగాను, డీజీపీ గారు మా దగ్గర తీసుకుంటారా, రేపు నేను తీసుకోమన్నాను. లేదంటే డీజీపీ గారు ఫలానా వారికి ఇచ్చేయాలంటే వెళ్తాం. దానికి సమాధానం లేదు. మందా రాష్ట్ర చరిత్రలో పేదవాడు ధైర్యంగా బ్రతకటానికి అవకాశం లేనటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తా ఉందని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ఎన్నికలు జరిగి ఎంతకాలం అయింది, ప్రభుత్వం వచ్చి ఎంతకాలం అయింది. దళితుడు పేదవాడు ఈరోజు ఊళ్ళు విడిచి పలాయనం చిత్తపించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందో దానికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పాలని చెప్పి ఈరోజు మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మందా సాల్మన్ హత్య ప్రభుత్వ హత్య. ఈ హత్యను ప్రేరేపించిన వాళ్ళు, కారకులు ప్రభుత్వం. దీనిని వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. హత్య జరిగినటువంటి తీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థ కూడా చేతులు కలిపిందంటే, మందా సాల్మన్ అనే వ్యక్తి భార్యకు బాగాపోతే ఎన్నికలైన తర్వాత ఊరు విడిచి మీ అఘాయిత్యాలకు భయపడి వేరే ప్రాంతంలో బ్రతుకుతాకు వచ్చి భార్యను చూస్తాకు వస్తే అతని మీద దాడి చేసి అతన్ని బహిరంగంగా కొట్టి తల మీద అతను హాస్పిటల్లో చావు బతుకుల మీద ఉంటే పోలీసు వారికి ఫోన్ చేసి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కేసు కట్టరు. ఎవరైతే హత్య చేశారో వాళ్ళు కౌంటర్ కంప్లైంట్ ఇస్తే అది సాల్మన్ మీద, మందా సాల్మన్ మీద, చావు బతుకుల మీద ఉన్నవాడి మీద